హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి ఒంటరిగా కూర్చొని విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విహారి లక్ష్మి మెడలో దండ వేయటం, లక్ష్మి తలపై అక్షంతలు వేయటం, లక్ష్మి విహారి కాళ్లకు నమస్కారం చేసుకోవడం, ఇదంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి చేతికి ఉన్న రక్తం చూసుకొని, విహారి గారి రక్తం నా చేతికి అంటింది అంటే విహారి గారి చేతికి గాయమైంది. విహారి గారు ఇంకా నన్ను మర్చిపోలేదు. విహారి గారు కొన్ని రోజులకి నన్ను మర్చిపోయి సహస్రమ్మతో సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ విహారి గారు ఇంకా ఇంకా నన్నే తలుచుకుంటూ తాగుడుకు బానిసైపోతారని అసలు అనుకోలేదు. విహారి గారు తాగుడు మానేయాలి, సహస్రమ్మతో సంతోషంగా ఉండాలి, అప్పుడే నేను చేసిన త్యాగానికి ఫలితం ఉంటుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి తాగుతూ రోడ్డు మీద కూర్చొని, కనకం ఎక్కడున్నావు కనకం, నువ్వు లేకుండా నేను బ్రతకలేవను కనకం అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఒకే ఒక్కసారి నాకు కనిపించు కనకం అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు యమున విహారిని వెతుక్కుంటూ డ్రైవర్ని తీసుకొని కారులో వస్తూ ఉంటుంది. డ్రైవర్ ఇటువైపు పోనివు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ సిరి ఏమైనా తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తిన్నాను బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా, పడుకుందామా ఇక అని బామ్మ అడుగుతూ ఉంటే, మనసేం బాలేదు బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. కనీసం టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే, టాబ్లెట్స్ వేసుకోలేదు బామ్మ, కాసేపు అయ్యాక వేసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు టైం టు టైం తినాలని, టాబ్లెట్లు వేసుకోవాలని మంత్రసాని చెప్పింది కదమ్మా, లేదంటే నీ కడుపులో బిడ్డ బలహీనంగా ఉంటుందని చెప్పింది కదా, టాబ్లెట్స్ వేసుకుందు కానీ వెళ్ళి తీసుకొస్తాను అని బామ్మ అంటూ ఉంటే, బామ్మ నీకెందుకు శ్రమ, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. పర్వాలేదమ్మా తీసుకొస్తాను కూర్చో అని బామ్మ వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి కనక మహాలక్ష్మికి ఇస్తుంది. ఇక కనక మహాలక్ష్మి టాబ్లెట్ వేసుకుంటుంది. ఆ టాబ్లెట్స్ భుజంగం మనుషులు మార్చేస్తారు. లక్ష్మి చూసుకోకుండా ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. కాసేపటి తర్వాత కడుపులో నొప్పి నొప్పి అని చెప్పి వెలవెల్లాడుతూ ఉంటుంది. సడన్గా ఇప్పుడు నొప్పి రావటం ఏంటమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. ఏమో బామ్మ, అదే అర్థం కావట్లేదు, బాగా నొప్పిగా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇంత రాత్రి సమయంలో అమ్మాయి నొప్పి అంటుంది, హాస్పిటల్కు ఎలా తీసుకెళ్ళాలి, 7వ నెలలో నొప్పులు రావటం ఏంటి అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ సిరి రామ్మ, బయటికి వెళ్దాము, ఏదో ఒకటి చూసుకొని హాస్పిటల్కు వెళ్దాము అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. పద బామ్మ, నేను కూడా తట్టుకోలేకపోతున్నాను, బాగా నొప్పిగా ఉంది, పొట్టలో పేగులన్నీ కూడా మెలితిప్పుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. భగవంతుడా, అమ్మాయికి ఏం కాకూడదు అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మిని తీసుకెళ్ళి బామ్మ బయట కూర్చోబెట్టి, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, ఆటో కానీ ఏదైనా చూసి వస్తాను అని బామ్మ అంటూ ఉంటుంది. ఇక బామ్మ ఆటో కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆటో కనిపించకపోవడంతో, దేవుడా అమ్మాయి కడుపుతో ఉంది, నొప్పి అంటుంది, నువ్వే కాపాడయ్యా అని చెప్పి బామ్మ మనసులో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విహారిని వెతుక్కుంటూ వెళ్తున్న యమున కారుని బామ్మ ఆపుతూ ఉంటుంది. కారు ఆపకుండా ముందుకు వెళ్ళిపోతుంది. యమున, డ్రైవర్ కారు ఆఫ్ చేయి, ఒకసారి వెనక్కి తీసుకెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక డ్రైవర్ కారు వెనక్కి తీసుకెళ్ళగానే యమున కారు దిగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి యమునను చూస్తుంది. యమునమ్మ ఇప్పుడు నన్ను చూసేస్తారేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. యమున కారు దిగి బామ్మ దగ్గరకు వెళ్ళి, బామ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా మనవరాలకి 7వ నెలమ్మ, సడన్గా నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక యమున లక్ష్మి వైపు చూసేసరికి లక్ష్మి మొహం కనిపించకుండా మొహం పైన ముసుగు వేసుకుంటుంది. ఎవరు ఈ అమ్మాయా మీ మనవరాలు అని యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక ముసుగులో ఉన్న లక్ష్మి, అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి వెలవెల్లాడుతూ ఉంటుంది. డ్రైవర్ త్వరగా రా, ఈ అమ్మాయిని కారులో ఎక్కిద్దాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సిరి ఏంటి సడన్గా మొహం మీద ముసుగు వేసుకుంది, తన్ని ఎవరైనా గుర్తుపడతారని వేసుకొని ఉంటుందా, పిచ్చి పిల్ల, తన వాళ్లకు దూరంగా ఉంటూ ఇన్ని కష్టాలు పడుతుంది అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యమున డ్రైవర్ ఇద్దరు కలిసి లక్ష్మిని కారు ఎక్కిస్తారు. అమ్మ త్వరగా పోనివ్వమని చెప్పమ్మా అని బామ్మ యమునకు చెప్తూ ఉంటే, డ్రైవర్ త్వరగా పోనివ్వు,
అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు. ఇక కనక మహాలక్ష్మి నొప్పితో వెలువెల్లాడుతూ ఉంటుంది. దేవుడా, నా కడుపులో బిడ్డను చల్లగా ఉండేలా చూడయ్యా, నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండేలా చూసే బాధ్యత నీదేనయ్యా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మేడం హాస్పిటల్ వచ్చింది అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. త్వరగా దిగమ్మా అని చెప్పి యమున దగ్గరుండి లక్ష్మిని హాస్పిటల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా మనవరాలికి నొప్పులు వస్తున్నాయమ్మా, ఇది 7వ నెలే అని డాక్టర్కి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని ఐసీయూలోకి తీసుకెళ్ళగానే అమ్మ నువ్వెవరో కానీ సమయానికి దేవతలా వచ్చావు, నా మనవరాలుని కాపాడావు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు లేండండి, కళ్ళెదురుగా మనిషి నొప్పులతో బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని చెప్పి యమునంటుంది. అందరూ మీలాగా ఆలోచించరు కదమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అమ్మా అంత అర్ధరాత్రి సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారో సడన్గా కార్ ఆఫ్ చేసేసరికి మా అమ్మాయిని హాస్పిటల్కు తీసుకొచ్చారు, మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నారమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నా కొడుకు నీ వెతుక్కుంటూ వెళ్తున్నానమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నా మనవరాల్ని క్షేమంగా హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు, మీ రుణం నేను తీర్చుకోలేవనమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ నేను బయలుదేరుతానమ్మా, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో వెతకాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అదేంటమ్మా మీ కొడుకుని వెతకాలి అంటున్నారు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. నా కోడలు ఇంటి నుంచి వెళ్ళిపోయిందమ్మా, నా కోడల్ని వెతుక్కుంటూ నా కొడుకు తాగుడుకు బానిసైపోయాడు, నా కోడలు లేని ఇంట్లో ఉండటం అతనికి కూడా ఇష్టం లేక తాగి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, వాడిని వెతుక్కుంటూనే నేను వచ్చాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళకు దేవుడు మంచి చేస్తాడమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు, మీ దీవెన ప్రకారం నా కోడలు తిరిగి నా ఇంటికి వస్తే అంతే చాలమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. త్వరలోనే మీ కోడలు తిరిగి మీ ఇంటికి వస్తుంది, మీ కొడుకు మీ కుటుంబం సంతోషంగా ఉంటారమ్మా, వెళ్ళిరండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే సరే బయలుదేరతాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ నా మనవరాలికి ఎలా ఉంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. అమ్మా ఆ అమ్మాయి వేసుకున్న టాబ్లెట్ పాయిజన్ టాబ్లెట్, ఆ టాబ్లెట్ వల్ల కడుపులో బిడ్డకి నీ మనవరాలికి ప్రమాదమమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చెయ్యండి, నా మనవరాల్ని కాపాడండి అని బామ్మ అంటూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము కానీ ఫలితం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. దేవుడా, రోడ్డున వెళ్తున్న అమ్మాయి కడుపుతో ఉంది కదా, అనాథ కదా అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, ఇప్పుడు అమ్మాయికి ఏమైనా జరిగితే వాళ్ళకు అమ్మాయి గురించి ఎలా తెలియజేయాలి అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది డాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. డాక్టర్ అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నా మనవరాల్ని కాపాడమ్మా అని బామ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు మన ముందు ఉంది ఒకే పరిష్కారం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నీ మనవరాలికి డెలివరీ చేయటమే ఇప్పుడున్న పరిష్కారం, ఇంతకు మించి ఏం చేయలేము, ఇంకా ఆలస్యం చేస్తున్న కొద్దీ తల్లి బిడ్డ ఇద్దరు కూడా మనకి దక్కరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. 7వ నెలలో డెలివరీ చేస్తే ఏం కాదా అమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు బాక్స్లో పెట్టాల్సి ఉంటుంది, ఏం ప్రమాదం ఉండదు, ఇప్పుడు ఆ అమ్మాయి బాడీలో పాయిజన్ ఉంది, ఆ పాయిజన్ బేబీ వరకు వెళ్లకుండా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఆలస్యం అయితే కనుక ఆ పాయిజన్ బేబీ వరకు వెళ్ళిందంటే ఇక బేబీని కాపాడలేము, తల్లిని కాపాడలేము, మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అని డాక్టర్ చెప్పడంతో అయితే చెయ్యండి అమ్మా, డెలివరీ చెయ్యండి అని బామ్మ చెప్తూ ఉంటుంది. నర్స్ వెళ్ళి డెలివరీకి ఏర్పాట్లు చేయి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నర్సు వెళ్ళి ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా లక్ష్మి స్పృహ లేకుండా పడి ఉంటుంది. లక్ష్మికి డాక్టర్ డెలివరీ చేస్తుంది. డాక్టర్ కాసేపటికి బయటికి రాగానే డాక్టర్ అమ్మ నా మనవరాలకి ఎలా ఉంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. మీ మనవరాలు క్షేమంగానే ఉంది, ఆవిడకు మగబిడ్డ పుట్టాడు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా, బిడ్డకి ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. బిడ్డ కూడా క్షేమంగానే ఉందమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. నా మనవరాలు స్పృహలోకి వచ్చిందా డాక్టర్ అమ్మ, నా మనవరాల్ని చూడొచ్చా అని బామ్మ అడుగుతూ ఉంటే వెళ్ళండి అమ్మా, వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక
కనక మహాలక్ష్మి దగ్గరికి బామ్మ వెళ్ళి అమ్మ సిరి అని పిలవటంతో కనక మహాలక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అమ్మ సిరి ఇప్పుడు ఎలా ఉంది అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది బామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి నీకు ఆపరేషన్ చేశారు, నీకు కొడుకు పుట్టిండమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. విహారి గారికి వారసుడు పుట్టాడా, యమునమ్మకు మనవడు పుట్టాడా అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ సిరి నువ్వు టాబ్లెట్ వేసుకోనన్నా కూడా బలవంతంగా నీతో టాబ్లెట్ వేపించాను కదమ్మా, ఆ టాబ్లెట్ పాయిజన్ అంటమ్మా, అందుకే డాక్టరు బిడ్డ బ్రతకదు చచ్చిపోతుంది అని చెప్పేసరికి నేనే ఆపరేషన్ చేయమన్నానమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ నా బిడ్డ ఎక్కడా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. బాక్స్లో పెట్టారమ్మా, 7వ నెల డెలివరీ అయ్యింది కదా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ నా బిడ్డని నేను ఒక్కసారి చూసుకుంటాను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, నర్సమ్మ ఒక్కసారి బిడ్డను మా సిరికి చూపించమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటే, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి నర్సు లక్ష్మి బిడ్డను తీసుకొని వచ్చి లక్ష్మి చేతుల్లో పెడుతుంది. బిడ్డను చూసి లక్ష్మి అచ్చం విహారి గారు యమునమ్మలానే ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ సిరి నీ బిడ్డ అచ్చం నీలాగే ఉందమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ అసలు నేను వేసుకున్న టాబ్లెట్లో పాయిజన్ ఎలా కలిసింది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఎవరైనా కావాలని నేను వేసుకున్న టాబ్లెట్స్ మార్చేశారా, నేను ఇక్కడున్న విషయం ఎవరికైనా తెలిసిపోయిందా, విహారి గారి శత్రువులకి వాళ్ళే ఇదంతా చేశారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. బామ్మ నన్ను హాస్పిటల్కు తీసుకొచ్చిన పెద్దావిడెక్కడా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి తాగుడికి బానిస అయిపోయాడంటమ్మా, వాళ్ళ అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చింది. ఆ సమయానికే మనం రోడ్డు మీద బాధపడుతూ ఉంటే మనల్ని హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. విహారి గారు మీరు ఇంకా తాగుతూనే ఉన్నారా, నన్ను మర్చిపోయి సంతోషంగా ఉంటారేమో అనుకున్నాను. మీ బిడ్డను మీ దగ్గరికి చేరుస్తాను, మీ బిడ్డను చూసుకునైనా మీరు సంతోషంగా ఉంటారు విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.